ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏసీ కళాశాల, టీజేపీఎస్ కాలేజీ మరియు విజ్ఞాన్ నిరుల డిగ్రీ మరియు పీజీ కాలేజీల్లోని పరీక్షా కేంద్రాల్లో జరిగిన స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎన్కే కాజావలి పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 7,655 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 5,988 మంది అభ్యర్థులు హాజరైనారని, 1,667 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు, మొత్తంగా 78.2% నమోదైనట్లు, అలాగే మధ్యాహ్నం పొలడిగుంటలోని మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు 1,492 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1,133 మంది అభ్యర్థులు హాజరైనారని, 359 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఆయా కాలేజీలలో అభ్యర్థుల కొరకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ కిట్లను జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లైజన్లు అధికారులు, ఏపీపీఎస్పీ అధికారులు పాల్గొన్నారు.